రాప్తాడులో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి పత్రికా ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైకాపా కార్యకర్తలు పిడిగుదులు గుద్దడం, వైకాపా జెండాకర్రలతో చితకబాదడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఒక అరాచక పాలనకు నిదర్శనం. మేము మొదటి నుండి చెప్తున్నాం, రాష్ట్రం రావణ కాష్టమైంది, రావణ రాజ్యమైంది, రాక్షస రాజ్యమైంది, అరాచకం హద్దులు మీరిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఇచ్చిపోయింది. అదే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి సమక్షంలో, ముఖ్యమంత్రి సభలో, పోలీసుల సమక్షంలో రాజ్యాంగానికి 4వ స్తంభం లాంటి మీడియాకు చెందినటువంటి ఒక పత్రికా ఫోటోగ్రాఫర్ మీద అమానుషంగా పిడిగుద్దులు గుద్దడం, ఈ యొక్క కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇమ్మీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రాప్తాడులో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి పత్రికా ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైకాపా కార్యకర్తలు పిడిగుదులు గుద్దడం, వైకాపా జెండాకర్రలతో చితకబాదడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఒక అరాచక పాలనకు నిదర్శనం. మేము మొదటి నుండి చెప్తున్నాం, రాష్ట్రం రావణ కాష్టమైంది, రావణ రాజ్యమైంది, రాక్షస రాజ్యమైంది, అరాచకం హద్దులు మీరిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఇచ్చిపోయింది. అదే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి సమక్షంలో, ముఖ్యమంత్రి సభలో, పోలీసుల సమక్షంలో రాజ్యాంగానికి 4వ స్తంభం లాంటి మీడియాకు చెందినటువంటి ఒక పత్రికా ఫోటోగ్రాఫర్ మీద అమానుషంగా పిడిగుద్దులు గుద్దడం, ఈ యొక్క కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇమ్మీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.